న్యూస్ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరయ్యారు. న్యాయవాదితో కలిసి ఆయన విచారణకు వచ్చారు. మద్దిపాడు పిఎస్లో నమోదైన కేసుపై ఒంగోలులో విచారణ జరుగుతోంది. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ కేసు విచారణ అధికారిగా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు మద్దిపాడు సమీపంలో వైసీపీ ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో వర్మ 10 నిమిషాల పాటు భేటీ అయ్యారు. విచారణకు ముందు ఇరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై మరింత సమాచారం ఒంగోలు నుంచి మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. పోలీస్ స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై నమోదైన కేసుకు సంబంధించి ఈ రోజు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ 12:04 సమయంలో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. ఈ కేసు విచారణకు సంబంధించి ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాది ఒంగోలు రూరల్ ఏదైతే విచారణ అధికారిగా ఉన్న ఒంగోలు రూరల్ సిఐ ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ తరపు లాయరు ఆయనతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో 12:04 సమయంలో రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. మరోవైపు ఏదైతే రామ్ గోపాల్ వర్మ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒంగోలు రూరల్ పోలీసులు 2 సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ 2 సార్లు మాత్రం రామ్ గోపాల్ వర్మ ఈ కేసు విచారణకు సంబంధించి పూర్తిగా గైర్హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో పాటు ఏదైతే కేసు విచారణకు సంబంధించి పోలీసులకు ఎక్కడా దొరకకుండా తన విచారణకు మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో ఒంగోలులో పోలీసులు మాత్రం ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ కోసం హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా రామ్ గోపాల్ వర్మ గురించి సెర్చ్ చేశారు. అయితే ఈ సెర్చ్ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఇటు పోలీసులకి చిక్కకుండానే సామాజిక మాధ్యమాల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడానికి మాత్రం రామ్ గోపాల్ వర్మ ఈ సామాజిక మాధ్యమాల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ పోలీసుల తీరును తప్పుపట్టడానికి మాత్రం ఇటు ఒంగోలు పోలీసులు మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేసు విచారణకు సహకరించకుండా ఇటు ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి మాత్రం ఇటు పోలీసులు మాత్రం చాలా సీరియస్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మూడోసారి జనవరి 29వ తేదీన మూడోసారి రామ్ గోపాల్ వర్మ ఈ కేసు విచారణకు హాజరవ్వాలని చెప్పేసి రామ్ గోపాల్ వర్మకు వాట్సాప్ ద్వారా ఒంగోలు రూరల్ సిఐ నోటీసు జారీ చేయడంతో తాను 4వ తేదీ ఏదైతే ఫిబ్రవరి నెల 4వ తేదీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా తాను వివిధ కారణాలతో ఏదైతే 4వ తేదీ పలు కారణాలతోటి నేను విచారణకు హాజరు కాలేను, 7వ తేదీ వస్తానని చెప్పేసి ఒంగోలు రూరల్ పోలీసుకు సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే మూడోసారి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఉదయం 12:04 సమయంలో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఏదైతే ఒంగోలు వస్తున్న రామ్ గోపాల్ వర్మను ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కలిశారు. ఏదైతే మద్దిపాడు దగ్గరలో ఉన్న ఒక హోటల్లో రామ్ గోపాల్ వర్మని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి కలిశారు. దీంతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆయనతో భేటీ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఆయనతో మాట్లాడారు. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మకి విచారణ నేపథ్యంలో ప్రధానంగా 2 అంశాలు మాత్రం ఇక్కడ ప్రస్తుతంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి 2 సార్లు నోటీసులు ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ గైర్హాజరవడాన్ని ఈ విచారణలో పోలీసులు ప్రశ్నించినట్లు మాత్రం తెలుస్తుంది. మరోవైపు అయితే వ్యూహం సినిమా సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రామ్ గోపాల్ వర్మకు నిధులు కేటాయించడానిపై కూడా పోలీసులు రామ్ గోపాల్ వర్మను ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా 12:04 సమయంలో రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. మరి ఈ ఒంగోలు రూరల్ పోలీసులు మాత్రం రామ్ గోపాల్ వర్మని ఎంతసేపు విచారిస్తారనేది మాత్రం చూడాలి. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్ ఒంగోలు.